AUYSA మరియు AEMSS ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్స్, నోట్బుక్స్ ఉచిత పంపిణీ. ఇంటర్నేషనల్ ఓమోజియా యునైటెడ్ యంగ్స్టర్స్ అసోసియేషన్ IAUYSA మరియు ఓమోజియా ఏకోపాసన మహాధర్మ శ్రీ సంస్థాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డేని పురస్కరించుకొని గోధుమకుంట, రాంపల్లి, వంపుగూడ, కరీంగూడ మొదలగు ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో IAUYSA వ్యవస్థాపకులు గౌరవనీయులు SP మాస్ట్రో వారి మార్గదర్శకత్వంలో IAUYSA ప్రెసిడెంట్ తిరుమల ఋషి అధ్యక్షతన విద్యార్థులకు పెన్స్, నోట్బుక్స్లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా IAUYSA వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ దేశ భవిష్యత్ అని 12 సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. IAUYSA కో టీం సభ్యులు వంశీ, విశ్వసారథి, ఈశ్వర్ మాట్లాడుతూ తాము ఉద్యోగాలు చేస్తూనే స్వచ్ఛందంగా ఈ యొక్క సేవలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో IAUYSA కో టీం సభ్యులు, IAUYSA సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఓమోజియా యునైటెడ్ యంగ్స్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 3వ ఆదివారం రోజు ఇవ్వాలి హాలిడే సందర్భంగా ఇది నెక్స్ట్ డే రోజు ఈ పిల్లలకి నోట్బుక్స్ అండ్ పెన్స్ ఇచ్చే ఒక మంచి కార్యక్రమం మా స్కూల్లో ఏర్పాటు చేశారు. అందుకు వాళ్ళ అసోసియేషన్కి మా పాఠశాల తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తుంది. ఇదే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమం మరిన్ని చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Hi, IAUYSA. So, on the occasion of Father's Day, IAUYSA, International Omojiya United Youngsters Association, in association with AIMS Foundation, has distributed pens and notebooks to the students, school children here in Karimguda MPPS school. So, IAUYSA, doing a social service and supporting the students, mainly the students who are underprivileged students, is the one of the main objective of IAUYSA. So to fulfill that objective, so IAUYSA has been distributing government school children's pens and notebooks on the occasion of Father's Day. So even the response from the school and faculty also very nice, and so they also encouraging IAUYSA to do more service oriented activities in further. Thank you.